స్టార్ట్ చేద్దాం. రిలీజ్ గురించి మీరు చెప్పి మొదలు పెడితేనే బాగుంటుంది తెలుగులో. సో ఆల్ ది బెస్ట్ టు బుకి 1 2 3. సో దాని గురించి చెప్పాలి. చాలా అద్భుతమైన స్టోరీ అండి. చాలా బాగుంది. ఇలాంటి సినిమాకి నాకు అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా మంచి సినిమా. ప్రెస్ అండ్ మీడియా అందరికీ చాలా నమస్కారం. ఫస్ట్ చెప్తాను, తెలుగులో మాట్లాడమని చెప్పండి. సగం తెలుగు అబ్బాయి, మన తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు చెన్నైలో. స్కూల్ లవ్ స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రొడక్షన్ మ్యామ్. నాకు తెలుగులో చాలా కనెక్షన్ ఉంది. చాలా కనెక్షన్ ఉంది. ఏమంటే నేను వచ్చి తెలుగు అబ్బాయి, బట్ సారీ తమిళ అబ్బాయి. సారీ చిన్న మిస్టేక్ అయింది. చుమ్మా స్టేజ్ కోసం. ఓ ఓకే, మైక్ లో చెప్పరా? ఊరికి స్టేజ్ కోసం. నా పేరు ధనుష. ఇది నా ఫస్ట్ ఫిలిం. హీరోయిన్గా ఈ ఛాన్స్ ఇచ్చిన విజయాంగ్ని సార్ గారికి చాలా థ్యాంక్ యూ. గణేష్ సార్కి చాలా థ్యాంక్ యూ. నాకు ఇది పెద్ద ఆపర్చునిటీ. తమిళ్లో మాత్రం లేదు, తెలుగులో కూడా ఈ ఫిలిం రిలీజ్ అవుతుందని నాకు చాలా హ్యాపీగా ఉంది. అజయ్కి చాలా థ్యాంక్స్. కంఫర్టబుల్గా ఉన్నారు, నాకు ఫ్రెండ్ అయిపోయి. అందరికీ నమస్కారం. దిస్ మై సెకండ్ స్టేజ్. ఇక్కడ వచ్చిన ఇక్కడ వచ్చిన అందరికీ, ప్రెస్ ఫ్యామిలీకి మై హార్టీ విషెస్. థ్యాంక్ యూ. అండ్ బూకి ఇది వచ్చి నాకు ఒక భయంకరంగా స్పెషల్గా ఫిలిం. ఎందుకంటే అఫ్ కోర్స్ మార్గన్ వచ్చి నన్ను డెబ్యూగా సాలిడ్గా ఒక లాంచ్ని ఇచ్చింది. అండ్ ఆ ఫిలింనే నన్ను తమిళ్లోనే సరే తెలుగులో కూడా సరే అన్ని ఏరియాస్లో అన్ని ఎడతలో ఒక రికగ్నిషన్ ఇచ్చింది, ఒక సాలిడ్ అప్రిషియేషన్ కూడా ఇచ్చింది. ఒక పర్ఫార్మర్గా నాకు ఒక రికగ్నిషన్ ఇచ్చింది. అండ్ ఆ రికగ్నిషన్ వచ్చి మీరు లేకపోతే అది వుడెంట్ హావ్ కమ్ టు మీ. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ బూకి ఇది వచ్చి నా ఒక లీడ్గా నేను డెబ్యూ చేసి వస్తున్న ఒక ఫిలిం. ఒక హీరోని చెప్పకూడదు, ఒక లీడ్గా. అండ్ ఈ ఆపర్చునిటీని నాకు ప్రజెంట్ చేసే విజయాంగ్ని సార్కి వన్స్ అగైన్ గ్రేట్ఫుల్. నా మార్గన్ ఫిలిం రిలీజ్ అయ్యే ముందే నా మీద ఒక కాన్ఫిడెన్స్ పెట్టేసి నన్ను డైరెక్ట్ చేయాలని ఒక కాన్ఫిడెన్స్తో ఉండే గణేష్ సార్కి వన్స్ అగైన్ గ్రేట్ఫుల్. నన్ను భయంకరంగా టాలరేట్ చేశారు. అండ్ మరి టాలరేట్ చేశాం. అండ్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉండింది ఈ ఫిలిం. ఎందుకంటే మార్గన్లో కూడా యాక్ట్ చేసేటప్పుడు ఇట్స్ 1/100 కైండ్ ఆఫ్ క్యారెక్టర్. 1000లో ఒకడు అలాగుంటాడు, ఒక స్పెషల్ పవర్తో, ఒక స్పెషల్ ఏదో. సారీ ఐ ఫర్గాట్ వన్ థింగ్. థ్యాంక్స్ టు సురేష్ ప్రొడక్షన్ హౌస్ సార్ థ్యాంక్స్ ఫర్ ద రిలీజ్ సార్. మీరు చాలా పెద్ద మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి మీరు లైఫ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. సో ఇదే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రెస్టింగ్ రోల్స్. సో మంచు లక్ష్మి గారు, అసలు మీరు ఏమైనా చేశారంటేనే మాకు ఒక క్యూరియాసిటీ అనమాట, ఇదేదో కొత్తగా ఉంటుంది అని చెప్పేసి. ఆ కొత్తదనాన్ని మీరు ఆటోమేటిక్ గా తీసుకొచ్చేస్తూ ఉంటారు. దట్ లుక్, దట్ స్పెక్స్, సైకియాట్రిస్ట్. సో టెల్ us more about your role as well. Thank you Manjusha, you're doing a great job as always a pleasure to see you. ఇక్కడికి వచ్చిన పాత్రిక మిత్రులందరికీ నమస్కారం. To all the media, to print media, to press, everybody. నాకు చాలా సంతోషంగా. నేను అడుగుతా, ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్. అంటే ఇక్కడ సినిమాలో ఆ పాట చూసిన తర్వాత తొక్కలో మనసు పగిలేనే లవ్ గురువుగా కొంచెం కనిపించబోతున్నారు విజయ్ గారు అని అర్థం అవుతుంది. సో మామూలు నుంచి ఎప్పుడైనా రిలేషన్షిప్ అడ్వైసెస్ కానీ ఏదైనా అలా తీసుకోవడం జరిగిందా? డిస్కషన్ ఎప్పుడైనా జరిగిందా? ఉండిందా? ఏం జరిగింది? ఏం అడ్వైస్ ఇచ్చారు? ఉంటూనే ఉంటుందా? ఇట్స్ ఎ కాన్స్టెంట్ ప్రాసెస్. రిలేషన్షిప్ మాత్రం కాదు, అన్ని ఫ్రమ్ ఆల్ ఆస్పెక్ట్స్ హి ఆల్వేస్ కాన్స్టెంట్లీ అడ్వైస్. ఒక ఎందుకంటే హీస్ బుక్ ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ కదా. అంటే ద నంబర్ ఆఫ్ లవ్ కాదు, లవ్ కాదు, సో మెనీ ఎక్స్పీరియన్సెస్ హి షేరింగ్. లవ్ ఇస్ మినిమల్, కానీ the number of struggles he's been through, the number of experiences he's had,
అందుకంటే ఐ హావ్ అ లాట్ లెర్న్ ఫ్రమ్ హిస్ ఎక్స్పీరియన్సెస్. సో అందుకంటే ఎప్పుడైనా గైడెన్స్ కి, ఎప్పుడైనా ఏమైనా విషయానికి హీఈస్ కాన్స్టెంట్లీ వెరీ గుడ్ మారల్ సపోర్ట్. కానీ రిలేషన్షిప్ లో కూడా అడ్వైస్ చేశారు. అది ఏం చెప్పారు? మంచి అడ్వైస్ మీకు ఉపయోగపడిందా? ఏంటి అడ్వైస్? ఏం అడ్వైస్ ఇచ్చారు నీకు? నువ్వు ఏం క్వశ్చన్ అడిగావు? ఇప్పుడు రీసెంట్ గా వచ్చి రిలేషన్షిప్ లో వెళ్ళడం తప్పు కాదు, అది ఏ వయసులో ఉన్న రావచ్చు. కానీ